హాయ్ అండి, హలో అందరికీ నమస్కారం. నేను మీ మంచు. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ హోమ్ ఫుడ్. ఇవాల్టి స్పెషల్ చికెన్ పకోడీ. స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీని క్రిస్పీగా టేస్టీగా ఎలా అయితే ఉంటుందో అలానే మన ఇంట్లోనే క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూపించబోతున్నాను. నేను అర కేజీ చికెన్ని బోన్స్తో ఉన్న చికెన్ని తీసుకున్నాను. మీరు కావాలంటే బోన్లెస్ చికెన్ కూడా తీసుకోవచ్చు. అలాగే పసుపు ఉప్పు వేసుకొని బాగా వాష్ చేసి తీసుకోండి. కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని తీసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేయండి అంతా కలిసేలా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ వరిపిండి, 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర, 4 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి. అలాగే 1 ఎగ్ తీసుకొని వేసుకోండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు, ఇది ఆప్షనల్ మాత్రమే. వేసుకున్నాక బాగా కలుపుకోండి. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న దాన్ని 1 అవర్ నానబెట్టుకోండి. ఇంకా ఎక్కువ టైం ఉంటే 2 అవర్స్ కూడా నానబెట్టు. ఎంతసేపు నానితే అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయిలో చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా క్రిస్పీగా ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక టిష్యూ ఉన్న పేపర్లోనికి తీసుకొని వేసుకోండి. ఇలానే చికెన్ అంతటినీ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. అంతేనండి, క్రిస్పీగా టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెడీ. అలాగే లాస్ట్లో కొంచెం కరివేపాకు జీడిపప్పును వేపుకొని వేసుకోండి. ఈ చికెన్ పకోడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే స్ట్రీట్ స్టైల్ టేస్టే వస్తుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చాలా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.